అందరికీ నమస్కారం. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎవరు గొప్ప అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల నిన్నగాక మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకి 14 అంశాలని లేవనెత్తుతూ ఒక లేఖ రాయటం జరిగింది. అసలు ఈ గొడవ ఏంటి, దీని వెనకమాల ఉన్న కథ కమ్యూనికేషన్ ఏంటి అని ఆలోచిస్తే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే 4 ఎస్టేట్లు ఉన్నాయి. ఒకటి న్యాయ వ్యవస్థ, ఒకటి పరిపాలనా వ్యవస్థ. పరిపాలనా వ్యవస్థకి అధిపతి రాష్ట్రపతి, న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టు సీజే, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకి పోలీస్ బాసు, అదేవిధంగా మీడియా వ్యవస్థకి మీడియా. ఇలా 4 వ్యవస్థలు ఉన్నాయి. ఈ 4 వ్యవస్థలు ఇప్పుడు పరిపాలనా వ్యవస్థ చెందిన రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి పడతల. అదేవిధంగా 4th ఎస్టేట్ ఉంది. 4th ఎస్టేట్ అంటే మీడియా. ఈ మీడియా ఎవరికి పడితే ఎవరికి లాభం ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీడియాని వాడేసుకుంటున్నారు. పిండి కొద్దీ రొట్టెలాగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం జరుగుతుంది మీడియా గురించి. ఇట్లా అన్ని వర్గాల్లో కూడా ఈ పైనుంచి కింద వరకు ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. దాంట్లో దృష్టిలో పెట్టుకుని ఇటీవల తమిళనాడు గవర్నరు 3 నెలల పాటు 10 బిల్లులను పెండింగ్లో పెట్టాడు. తమిళనాడులో ఉన్న ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ ఉన్న గవర్నర్ గారు 10 బిల్లుల్ని 3 నెలల పాటు ఆయన దగ్గర పెట్టుకుని ఎస్ఆర్ నో అని తేల్చకుండా అలా పెట్టుకుని ఉండటం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఆ బిల్లులని పాస్ చేస్తూ ఏ గవర్నర్ అయినా సరే 3 నెలల లోపు వాళ్ళ దగ్గరికి వచ్చిన బిల్లుల్ని ఎస్ఆర్ నో, ఎస్ అయితే ఓకే, నో అయితే ఎందుకు నో అనే రీజన్స్ చెప్పి రాష్ట్రాలకి తిప్పి పంపించాలని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వటం జరిగింది. దీని మీద ఇలాంటి అనేక రకాలైన ఇష్యూస్ మీద ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు లేఖ రాసింది. మీరు మీ స్థాయి, మీ పరిధి మించి పాలనా వ్యవస్థల మీద, పరిపాలనా వ్యవస్థల మీద, పాలనా వ్యవస్థ మీద మీరు హద్దు దాటి వస్తున్నారు. చట్టాలు చేసేది మేము, ఆ చట్టాలని ఆమోదించి మీకు పంపిస్తే చట్టం చేసి దాన్ని రూలింగ్ చేసేవాళ్ళు మీరు. చట్టానికి లోబడి పరిపాలన చేయాల్సింది పోలీస్ వ్యవస్థ అయినా, లా వ్యవస్థ అయినా, లేదంటే సుప్రీంకోర్టు అయినా. ఇవన్నీ కూడా చట్టాలు తయారు చేసేది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. ఆ ప్రజాప్రతినిధులు చెప్పిన దాన్ని రూలింగ్ ఇచ్చే అధికారం మీకు ఎక్కడది? గవర్నర్ల మీద ఉదాహరణకి డిఎంకే ఇచ్చిన బిల్లుల్ని మీరు ఎందుకు ఆమోదించారు? అక్కడ గవర్నర్ని హక్కులు మీరు కాలు రాశారనే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడగటం జరిగింది సుప్రీంకోర్టుని. అదేవిధంగా పోలీసులకి, కోర్టులకు కూడా పడతలా. ఇట్లా అన్ని వ్యవస్థలలో ఒకరి మీద ఒకరికి పోటీ పెరుగుతుంది. ఈ పోటీ పెరుగుతున్న సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకి లేఖ రాసింది 14 అంశాల మీద. మరి ఇలాంటి వాతావరణం ఉంటే కనుక భవిష్యత్తులో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ చెబుదామన్నా కూడా ఈ విషయం మీద ఇది లీగల్ కాంప్లికేషన్ అవుతుంది. అందుకని ఇలా ఉంది అనేది మన ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తాం. లిమిటెడ్గా ఇన్ఫర్మేషనే సమాచారాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ చెప్పినా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని ఇలా ముందు జరుగుతుంది అని తెలియపరచడం మా ఉద్దేశం. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో వీటి మీద సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏం సమాధానం చెప్పుద్దో త్వరలో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.